న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ పట్టుకొచ్చాను. ఇక మీదట ఈ కొత్త సంవత్సరంలో మొబైల్ రీఛార్జ్ కోసం మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. దాంతో జియో, ఎయిర్టెల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తలలు బాదుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు అందరి దగ్గర డ్యూయల్ సిమ్ ఫోన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు 2-3 నెంబర్లు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ప్రైమరీ నెంబర్ ఒకటే ఉంటుంది. మిగిలిన నెంబర్స్ ఏదో కారణం చేత మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ వాటికి ప్రతి నెల రీఛార్జ్ చేయడం తలకు మించిన భారం అవుతుంది. దాంతోపాటుగా ఈ టెలికాం కంపెనీలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తూ ఉన్నాయి. మన ఇండియాలో 25 కోట్లకు మంది జనాలు ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ ఉపయోగించడం లేదు. వాళ్ళు కీప్యాడ్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ టెలికాం కంపెనీల వల్ల అనవసరంగా వాళ్ళు కూడా ఇంటర్నెట్ ప్లాన్లో ఉన్న రీఛార్జీ ప్లాన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల నెలకి 200-300కు పైగా ఖర్చు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మన టెలికాం అథారిటీ తెచ్చిన కొత్త నియమం వల్ల మనం ఎలాంటి రీఛార్జీలు చేయాల్సిన అవసరం లేదు. అదేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఇండియాలో ఎక్కువ మంది జియో, ఎయిర్టెల్, విఐ నెట్వర్క్స్ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక ఏ కంపెనీ ప్లాన్ తీసుకున్నా సరే తక్కువలో తక్కువ నెలకి 200 రూపాయల రీఛార్జ్ చేయక తప్పదు. ఈ రీఛార్జ్ ప్లాన్తో పాటు ఇంటర్నెట్ కూడా ఇస్తున్నారు. కానీ కొంతమందికి ఇంటర్నెట్ అవసరం లేకపోయినా సరే బలవంతంగా ఇంటర్నెట్ అంటగడుతున్నారు. ఇప్పుడు మన ట్రాయ్ దేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీలకు ఒక నియమాన్ని విధించింది. ఇక మీదట ఇంటర్నెట్ ప్లాన్ లేని కేవలం టాక్ టైం మాత్రమే ఉన్న రీఛార్జ్ ప్లాన్ అన్ని కంపెనీలు కస్టమర్స్కి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతోపాటు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలి. అదేంటంటే ఇప్పటి వరకు ప్రతి రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది. 90 రోజుల పాటు రీఛార్జ్ చేయకపోతే సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం 365 రోజుల పాటు రీఛార్జ్ చేయకపోయినా సరే సిమ్ వ్యాలిడిటీ కోల్పోదు. కాబట్టి ఇక మీదట ఏ టెలికాం కంపెనీ కూడా ఏడాదిలోపు మన సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయలేదు. ఇక ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంతకు మునుపు మన దగ్గర కొన్ని స్క్రాచ్ కార్డ్ కూపన్స్ ఉండేవి. వాటి కాస్ట్ కూడా 10-20 రూపాయలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని కూడా తిరిగి లాంచ్ చేయబోతూ ఉన్నారు. యూజర్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రతి టెలికాం కంపెనీ కూడా 10 రూపాయల టాక్ టైం ఉన్న రీఛార్జ్ ప్లాన్ని కూడా లాంచ్ చేయాలి అని టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ఇక మీదట ఈ 10 రూపాయల ప్లాన్తో పాటు టెలికాం కంపెనీలు ఇంకేం ప్లాన్స్ లాంచ్ చేస్తాయో మనం చూడాల్సి ఉంది. మన ఇంట్లో ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అందరి సిమ్ కార్డులు దాదాపు 10-12 వరకు ఉంటాయి. వీటన్నిటికీ రీఛార్జ్ చేయాలి అంటే నెలకి ఎంత లేదన్నా 3-4 వేలు ఖర్చు అవుతాయి. కాబట్టి ఎవరైతే సిమ్ కార్డులను కేవలం మెసేజ్ కోసం, కాల్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారో, ఎవరైతే ఇంటర్నెట్ పెద్దగా వాడరో వాళ్లకు ఈ కొత్త నియమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ కొత్త నియమాలను ఎప్పటి నుండి అమలు చేస్తారని మీకు డౌట్ కలిగే ఉంటుంది. ఈ నియమాలను 23 జనవరి నుండి కానీ 25 జనవరి 2025 నుండి కానీ అమలు చేస్తారు. తొందరలోనే ఇంటర్నెట్ లేని ప్లాన్ మనం ఎంపిక చేసుకోవచ్చు. ఈ టెలికాం కంపెనీలు ఇప్పటి వరకు మనల్ని దోచుకుంటూ ఉన్నాయి. బలవంతంగా మన మీద ఇంటర్నెట్ డేటాని రుద్దుతూ ఉన్నాయి. జియో లాంటి కంపెనీలు కేవలం మేము ఇంటర్నెట్ డబ్బులు మాత్రమే తీసుకుంటున్నామని, వాయిస్ కాలింగ్కి ఛార్జ్ చేయట్లేదు అని చెబుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు కేవలం వాయిస్ కాల్స్, మెసేజెస్కి మాత్రమే సరిపడేలా టాక్ టైం రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఎలాంటి ఇంటర్నెట్ ప్లాన్స్ ఉండవు. దాంతో కన్జ్యూమర్స్ కూడా తమకు నచ్చిన టాక్ టైం ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఇప్పుడు 90 డేస్ వ్యాలిడిటీని కూడా రద్దు చేశారు. అంటే ప్రతి 3 నెలలకి మీరు మీ సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంచడానికి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు 90 డేస్ లోపు రీఛార్జ్ చేయకపోతే మన అవుట్ గోయింగ్ సేవలను నిలిపివేసేవారు. ఎయిర్టెల్ వంటి కంపెనీలైతే రీఛార్జ్ ప్లాన్ ముగిసిన వారానికే మన అవుట్ గోయింగ్ సేవలతో పాటు ఇన్కమింగ్ సేవలను కూడా నిలిపివేస్తూ ఉంటారు. ఇక మీదట ఈ కంపెనీలు ఇలా మనల్ని ఇబ్బంది పెట్టలేరు. మీరు ఒక ఏడాది పాటు రీఛార్జ్ చేయకపోయినా సరే మీ సిమ్ కార్డ్ యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి ఇక మీదట మనం కేవలం మన సిమ్ కార్డ్స్ మెయింటైన్ చేయడానికి నెల వేలల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా మరొక బిగ్ న్యూస్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ లాంచ్ చేయబోతుంది. మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కంపెనీలను కూడా లాభాల బాట పట్టించాలి అని ట్రై చేస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ బాగా ఫేమస్ అయ్యాయి. ఈ సేవలు వేగంగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అమెరికాకి చెందిన స్టార్లింక్ కంపెనీ కూడా మన ఇండియాలో మకాం వేసి లాభాలు పొందుకోవాలి అని ట్రై చేస్తూ ఉంది. కానీ ఇలాంటి టైంలోనే
మన గవర్నమెంట్ తీసుకువచ్చిన ఒక కొత్త న్యూస్ ఎలాన్ మస్క్కి చెందిన కంపెనీ గాలి తీసేసింది. ఇప్పటికే అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ను అందిస్తూ ఎంతో ఫేమస్ అయిన బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను కూడా తీసుకువస్తూ ఉంది. ఇది మనకు చాలా పెద్ద న్యూస్ అనే చెప్పుకోవాలి. దీనివల్ల మనకు ఎలాంటి లాభం కలుగుతుందో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. మన దేశంలో ఇంటర్నెట్ రంగంలో అడుగు పెట్టాలి అని ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశం మన భారతదేశం. దాంతోపాటుగా ఇక్కడ 75% మంది జనాలు ఇంటర్నెట్ వాడుతూ ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద మార్కెట్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఎలాన్ మస్క్ ఆలోచించాడు. అయితే అతను ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెట్టక ముందే మన బిఎస్ఎన్ఎల్ గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు బ్రాడ్బ్యాండ్ ద్వారా మనకి కంపెనీలు ఇంటర్నెట్ని అందిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ వేగవంతంగా పెరిగిపోతూ ఉండడం వల్ల శాటిలైట్ సహాయంతో కూడా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నారు. అంటే మీరు ఒక అడవిలో ఉన్నా సరే అక్కడికి కూడా మీకు నెట్వర్క్ లభిస్తుంది. మన ఇండియాలో మోనోపోలీ చేయాలని ఆశపడుతూ ఎలాన్ మస్క్ అమెరికా పాత ప్రెసిడెంట్ బైడెన్ సహాయంతో మన ఇండియాలో పాగా వేయాలి అనుకున్నాడు. అయితే బైడెన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఎలాన్ మస్క్ ట్రంప్కి సపోర్ట్ చేసి అమెరికా గవర్నమెంట్నే మార్చేశాడు. మన ఇండియాకి ట్రంప్కి మధ్య రిలేషన్స్ బాగున్నాయి కాబట్టి ట్రంప్ సహాయంతో ఇండియాలోకి ఎంటర్ అవ్వచ్చు అని ఎలాన్ మస్క్ అనుకున్నాడు. అతని స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ శాటిలైట్ కంపెనీ. ఇంతవరకు ఎవరు అందుకోలేని టెక్నాలజీని ఈ కంపెనీ అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ ఉంది. శాటిలైట్ ద్వారా నెట్వర్క్ని చేరవేయడంలో కూడా స్పేస్ ఎక్స్ టాప్ ర్యాంక్లో ఉంది. మన ఇండియా కూడా ఈ స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 ద్వారా GSAT-20 శాటిలైట్ లాంచ్ చేసింది. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఇంటింటికి అందుబాటులోకి వచ్చేలా చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సదుపాయాలను అందించగలరు. అండమాన్ నికోబార్తో పాటు నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఇదే ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చినట్లయితే అందరికీ కూడా ఇంటర్నెట్ తక్కువ రేటుకే దొరుకుతుంది. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ టవర్స్ లేదా లైన్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ కోసం కేవలం శాటిలైట్ని మాత్రమే లాంచ్ చేస్తారు. ఈ సేవల ద్వారా మన ఇండియా స్ట్రాంగ్ కనెక్టివిటీని కోరుకుంటూ ఉంది. మన జనాలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండడమే కాకుండా అందరికీ లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇంటర్నెట్ చాలా అవసరం. అందుకనే మన దేశం కూడా ఇతర దేశాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరకాలి అని కూడా మనం ఆశిస్తూనే ఉన్నాము. మన ఆర్థిక పరిస్థితి ఉద్యోగులే ప్రధాన కారణం. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ దేశానికే భారం. ఇకపోతే ఎలాన్ మస్క్ మన ఇండియాలోకి ఎంటర్ అయితే ఇక్కడ ఉన్న జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు దుకాణాలు బంద్ చేసుకోవాల్సి వస్తుందేమోనని కూడా భయపడుతూ ఉన్నారు. అందుకని ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ వేలంపాట వేయాలి అని కూడా ఈ కంపెనీలు కోరుకుంటూ ఉన్నాయి. అయితే వేలంపాట వేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కానీ మన ఇండియన్ కంపెనీలను కాపాడడానికి విదేశీ కంపెనీల మోనోపోలీకి అడ్డు చెప్పడానికి కొత్త నియమాలు పెట్టింది. వాటిలో ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఇంటర్నెట్ని లాంచ్ చేయబోతుంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ చాలా తక్కువ ధరకే మనకి లభిస్తూ ఉన్నాయి. కాబట్టి శాటిలైట్ ఇంటర్నెట్తో ఇప్పుడు నెట్వర్క్ సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే ఈ ఇంటర్నెట్ కోసం కొత్త ప్లాన్స్ బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే మిగిలిన టెలికాం కంపెనీల దుకాణాలు మూసుకోవాల్సిందే. ఆ కంపెనీలు ఇప్పటికే నచ్చినట్టుగా రేట్లు పెంచుతూ కన్జ్యూమర్స్ని దోచుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే మన ఇండియాలో డిజిటల్ విప్లవం మొదలైంది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ చేరాలి అని ప్రయత్నిస్తూ ఉంది. ఆన్లైన్ షాపింగ్స్ వంటి వ్యాపారాలు కూడా వేగంగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అవినీతిని అరికట్టడానికి కూడా ఇంటర్నెట్ సదుపాయాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. ఎకనామిక్ ట్రాన్స్పరెన్సీ పెరగడమే కాకుండా ఎడ్యుకేషనల్ సెక్టర్లో కూడా ఇంటర్నెట్ ఒక విప్లవమే సృష్టించింది. ఇప్పటికే స్కూల్ నుండి కాలేజీల వరకు అన్నీ ఆన్లైన్లో వచ్చేసాయి. మరి ఇలాంటి టైంలో మన బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఇంటర్నెట్ని తీసుకువస్తే ఇండియా ఇంకెంత గొప్పగా డిజిటల్ రంగంలో డెవలప్ అవుతుందో కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.